ఆల్ రైట్ గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీడేంద్ర ఒక స్టేబుల్ ఉన్న మార్కెట్లో ట్రేడ్ తీసుకున్నాడని మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు. యాజ్ పర్ అవర్ స్ట్రాటజీ, నేను స్ట్రాటజీలో ఏం చెప్పాను, డైరెక్షనల్ మార్కెట్లన్నీ ఒక టేల్లెస్ క్యాండిల్ ఫైండ్ అవుట్ చేసి సేమ్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 5 ట్రేడ్స్ తీసుకున్నా గైస్, 5 to 5 ట్రేడ్స్ మన అకౌంట్లో క్రియేట్ అయినాయి. క్లియర్ కట్గా ఈ ష్యూర్ షాట్ విన్ అయింది గైస్. సేమ్ ట్రేడ్ నేను మన కమ్యూనిటీలో షేర్ చేశాను. నేను ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చెబుతున్నా. సో చూడండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను పాస్ట్ వీడియోలో ఏం చెప్పాను, ఒక డైరెక్షనల్ మార్కెట్లో మాత్రమే ఒక టేల్లెస్ క్యాండిల్ ఫైండ్ అవుట్ చేసి ట్రేడ్ తీసుకోవాలని చెప్పాను. అది ఎప్పటి వరకు ఒక బిగినర్ లెవెల్లో మనం దాన్ని ఫాలో అయితే 80 to 90% వరకు విన్ రేట్ తీయచ్చు. కానీ నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేశానంటే సింపుల్ గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి కింద టేల్ లేదు. ఎట్ ద సేమ్ టైం గ్రీన్ కలర్ క్యాండిల్ సైజ్ చూడొచ్చు మీరు. ఇక్కడ బయ్యర్స్ చాలా అగ్రెసివ్గా, ఎట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో దాన్ని మనం ఈ క్యాండిల్ రూపంలో చూడొచ్చు. సో ఈ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, బయ్యర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం బాగా అగ్రెసివ్ ఉన్నారు అనేది ఈ క్యాండిల్ మనకు రీప్రజెంట్ చేస్తుంది. సో ఈడ ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. దాని తర్వాత మనం కొంచెం జూమ్ అవుట్ చేసి మార్కెట్ని చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఈ సపోర్ట్ నుంచి వెళ్ళి మార్కెట్ కంటిన్యూస్గా అప్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ మధ్యలో సేలర్స్ వచ్చి మార్కెట్ని కింద తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సేలర్స్ ఇక్కడ వరకు ట్రై చేసి ఇక్కడ గివ్ అప్ ఇచ్చేశారు. దాని తర్వాత మళ్ళీ బయ్యర్స్ ఎంటర్ అయ్యి ఇక్కడ మీరు హ్యామర్ క్యాండిల్ చూసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ హ్యామర్ క్యాండిల్ కనిపించిందో నాకు, నేను ఇక్కడ స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోయినా నెక్స్ట్ క్యాండిల్ ఒక టేల్లెస్ క్యాండిల్ ఫామ్ అవుతుందని. సో దాని తర్వాత ఒక టేల్లెస్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ 2 కాంబినేషన్లో నేను ఇక్కడ ఈ థర్డ్ క్యాండిల్ మీద ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు, ఎప్పుడైతే ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని తర్వాత ఒక టేల్లెస్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడు అది ఒక స్ట్రాంగ్ సైన్ అన్నట్టు ఇక్కడ బయ్యర్స్ చాలా యాక్టివ్ ఉన్నారని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎప్పుడైతే నేను ఈ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకున్నానో దాని తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఈ 2 క్యాండిల్స్, ఈ 2 పేర్ ఈ క్యాండిల్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి, ఇక్కడ బయ్యర్స్ చాలా యాక్టివ్ ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో ఇలాంటి కాంబినేషన్ మీకు ఎక్కడన్నా ఎప్పుడైనా మార్కెట్లో మీరు ఫేస్ చేస్తే కళ్ళు మూసుకొని ఒక అప్ డైరెక్షన్లో అయినా సేమ్ సిచ్యువేషన్ ఒకవేళ డౌన్ డైరెక్షన్లో రెడ్ క్యాండిల్స్లో ఇంకా ఫామ్ అయితే సేమ్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 90 to 95% వరకు విన్ రేట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడో ఒక రేర్ కేసెస్లో మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చాలా తక్కువ వరకు లాస్ అయినా నెక్స్ట్ సేమ్ డైరెక్షన్లో నెక్స్ట్ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా మార్టింగల్ విన్ అవుతారు. సో ఇదే ట్రేడ్ నేను మన కమ్యూనిటీలో షేర్ చేశాను గైస్. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నా, మీకు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న, ట్రేడింగ్ నాతో పాటు చేయాలన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో మన కమ్యూనిటీ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైస్. చూద్దాం ట్రేడింగ్ జర్నీలో ఈరోజు డే 6 గైస్. సో ఒకవేళ మీరు ఈ వీడియో కొత్తగా అయితే నా ప్రీవియస్ 5 వీడియోస్ అప్లోడ్ చేశాను సేమ్ స్ట్రాటజీ మీద, వెళ్ళి చూడొచ్చు. సో ట్రేడింగ్ ఛాలెంజ్లో 100 days ఛాలెంజ్లో డే 6 గైస్. సో సేమ్ ట్రేడ్ నేను ఇంకోటి మీకు తీసుకొని చూపిస్తాను. సేమ్ సిచ్యువేషన్ మీకు ఇంకో ట్రేడ్ తీసుకొని చూస్తాను ఇదే స్ట్రాటజీ మీద, టేల్లెస్ క్యాండిల్ స్ట్రాటజీ మీద ఇంకో ట్రేడ్ తీసుకొని చూస్తాను. చూద్దాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ వచ్చినా ఇలాంటి కామెంట్ చేసి తెలియచ్చు. ఎందుకంటే నేను కామెంట్స్లో చాలా యాక్టివ్ ఉంటా, రిప్లై ఇస్తాను మీకు 24/7. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా, ఒకవేళ మీకు ఈ వీడియోస్, ఈ సిరీస్ నచ్చినా వీడియోని లైక్ చేయండి. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టే నేను వీడియోస్ చేయాలా అనేది వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక టేల్లెస్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లో 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు, సింపుల్ గైస్, మార్కెట్ అగ్రెసివ్గా అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఈడ ఇంకొక టేల్లెస్ క్యాండిల్ ఫామ్ అయింది. సేమ్ మన లాస్ట్ ఒక సిచ్యువేషన్ ఎట్లా ఫామ్ అయిందో సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ ఫామ్ అయింది. సో మీరు ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి కింద టేల్ లేదు. సో ఇక్కడ కింద టేల్ లేదు, ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్గా 3 క్యాండిల్ చూసినట్లయితే 3 క్యాండిల్స్ గ్రీన్ లైన్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ బయింగ్ సినారియో ఉన్నది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక స్ట్రాంగ్ బయ్యర్స్ ఇక్కడ స్ట్రాంగ్ ర్యాలీ ఇస్తున్నారు. ఈడ కళ్ళు మూసుకొని ఒక అప్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీకు ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ సిచ్యువేషన్స్లో ఎలా ఫేస్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేయాలి అనేది ఎలా తెలుస్తుందంటే ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే ఒక స్ట్రాటజీని 2 hours ప్రాక్టీస్ చేయాలి.
ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆ స్ట్రాటజీ మీద ఎలా వర్క్ చేయాలనేది, ఆ స్ట్రాటజీ ఎప్పుడు ఎలాంటి ట్రేడ్స్ ఇస్తుంది అనేది మీకు ఏర్పడుతుంది. మీ ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ట్రేడ్స్ అయితే మన అకౌంట్లో క్రియేట్ అయినాయి గైస్. 56,000 వరకు అయితే మనం ఇక్కడ ప్రాఫిట్లో ఉన్నాం. సో అలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ మీద వర్క్ చేస్తే ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఖచ్చితంగా మీరు ఆ స్ట్రాటజీలో మాస్టర్ అవుతారు, ప్రాఫిట్ చూస్తారు. ఒక స్ట్రాటజీని పట్టి ఆ స్ట్రాటజీ మీద వర్క్ చేయాలి. అట్లా కాకుండా రోజుకో స్ట్రాటజీ, గంటకో స్ట్రాటజీ చేంజ్ చేసుకుంటా మనం ట్రేడ్ చేయలేం. ఒకటే స్ట్రాటజీ మీద మంచి మనీ మేనేజ్మెంట్ తోటి ట్రేడ్ చేసినట్లయితే లాసెస్ అయితే నాకు ఇంకా పెద్ద లాసెస్ అయితే లాసెస్ కావని నేను ఖచ్చితంగా చెప్పలేను. లాస్ కానోడైతే వాడు దేవుడితో సమానం. మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా తప్పు జరుగుతాయి, లాస్ అవుతుంది. నా అకౌంట్కి ఎన్నోసార్లు వైప్అవుట్ అయింది. అయినా నేను మనీ మేనేజ్మెంట్ చేసుకుంటా ప్రాఫిట్స్లో ప్రాక్టీస్ చేస్తూ ప్రాఫిట్ చేస్తుంటా. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే లెట్ మీ నో గైస్. డిస్క్రిప్షన్లో మన కమ్యూనిటీ లింక్ ప్రొవైడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ లర్నింగ్. బాయ్.